వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. హైదరాబాద్ సిటీలో అంబర్పేట ఏరియాలో ఒక వ్యక్తి తెల్లవారుజామున తన కుటుంబ సభ్యుల్ని 5గురిని అత్యంత దారుణంగా చంపేస్తాడు. మరొక కేసులో బంజారాహిల్స్లో ఓ వ్యక్తి ఆటోలో తీసుకెళ్ళి ఎవరు చూడట్లేదు కదా అని అతను చంపి చౌటొప్పులో పడేస్తాడు. నెల్లూరులో ఒక పిల్లాడిని హత్య చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో గత 10 సంవత్సరాల్లో చాలా హత్యలు జరుగుతుంటాయి. అయితే ఆ హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందా అంటే పడట్లేదు. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. నిజమే, అత్యంత దారుణంగా చంపిన ఆ కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా బయటకు రావడానికి ప్రధాన కారణం పోలీసుల దర్యాప్తు వైఫల్యం అంటున్నారు ఓ వ్యక్తి. ఆ వ్యక్తే ఈ వారం మన గెస్ట్. పేరు నరేంద్ర గారు, అడ్వకేట్. డిఫెన్స్ సర్టిఫికేట్గా ఒక కేసును కానీ పట్టుకుంటే ఎంత దారుణమైన కేసు అయినా ఆ కేసులో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో చూసి దానికి అనుగుణంగా దర్యాప్తు దానికి అనుగుణంగా వాదించడం వల్ల నిందితులకి శిక్షను తప్పించుకుంటున్నారు. అయితే ఆయన చెప్పేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేసులో ఉన్న వైఫల్యం చూపిస్తాను కానీ నిందితులకు వత్తాసు పలకడం నా ఉద్దేశం కాదు, ఇది నా ప్రొఫెషన్ అని నరేంద్ర గారు అంటున్నారు. అటువంటి నరేంద్ర గారితో ఈరోజు మాట్లాడి అసలు పోలీసుల దర్యాప్తు ఎందుకు ఫెయిల్ అవుతుంది, పోలీసుల దర్యాప్తు ఫెయిల్ అవ్వడమేనా, లేదా నిందితులు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెప్తున్నారా, లేదా సాక్షులు డ్రాప్ అవుతున్నారా అనే అంశాన్ని నరేంద్ర గారు అని తెలుసుకుంది. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇక్కడ నరేంద్ర గారు పరిచయం చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం. నరేంద్ర గారు యాక్చువల్గా క్రిమినల్ అవ్వాల్సిన వ్యక్తి క్రిమినల్ అడ్వకేట్ అయ్యారు. అదేంటో కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నరేంద్ర గారు చెప్పండి. అంబర్పేటలో అత్యంత దారుణంగా ఒక వ్యక్తి తెల్లవారుజామున కుటుంబ సభ్యులను 5గురిని చంపేస్తాడు. ఆ కేసులో మీ అందరం కూడా అనుకున్నా ఖచ్చితంగా వీటికి శిక్ష పడుతుందని, కానీ ఆ కేసు అక్విటల్ అయింది. అవునండి. అదేవిధంగా అబ్దుల్ గారు, అదేవిధంగా చౌటుప్పలమంటారు, ఇంకా ఎన్నో కేసులు తీసుకున్న అన్ని కేసుల్లో కూడా అక్విటల్ అవుతున్నాయి. అక్విటల్ అవుతున్న కేసుల సంఖ్యలో నరేంద్ర గారు సెంచరీ కొట్టారని కూడా ఈ ఇంటర్వ్యూలో మీ అందరికి మరొకసారి చెప్తున్నాం. దాదాపు అక్విటల్ కేసుల్లో 100 కేసులు కొట్టిన నరేంద్ర గారు ఇప్పుడు 102వ కేసుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ కేసు ఏంటి, అసలు అక్విటల్కి 100 కేసులకి రావడం, 100 కేసులు అక్విటల్ అవ్వడం అంటే రికార్డు సృష్టించడం ఏంటి అనే విషయాలు మరొకసారి నరేంద్ర గారిని అడుగుదాం. నరేంద్ర గారు, అంబర్పేట కేసు తీసుకున్నా, చౌటొప్పల్ కేసు తీసుకున్నా, అంటే ఎవిడెన్స్ ఉంటుండగా మరి కొన్ని కేసుల్లో హత్యలు చేసి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయిన తర్వాత కూడా మేమే నేరం చేశామని చెప్పిన తర్వాత కూడా ఆ కేసులో అక్విటల్ అవుతున్నాయి, నిందితులు బయటకు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమన్నా అంటే పోలీసులు దర్యాప్తు వైఫల్యం అనుకోవాలా, లేదు అక్కడ ఉన్న శిక్ష తప్పించుకోవడానికి ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది అనుకోవాలా, లేదు కొంతమంది సాక్షులు ఎవరైనా మేము చెప్పలేము మర్చిపోయామని చెప్పి విత్డ్రా అవ్వడం వల్ల అనుకోవాలా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి నరేంద్ర గారి కుటుంబ నేపథ్యం, అసలు నరేంద్ర గారు క్రిమినల్ అవ్వాల్సిన వ్యక్తి క్రిమినల్ లాయర్ ఎలాగయ్యారు, ఒకసారి ఆ బాల్యం అది చెప్పండి. సార్, నా పేరు నరేందర్ అండి. నేను హైదరాబాద్లో పుట్టి పెరగడం హైదరాబాద్లో. మా రెసిడెన్స్ వచ్చి మోతీనగర్ అండి. అది ఎర్రగడ్డ, బోరబండ, అంటే మ్యాక్సిమం స్లమ్ ఏరియా కవర్ చేస్తుంది. మా కాలనీ 2 చుట్టుపక్కల కాలనీలో ఒకటే కొంచెం పాష్ అనుకోవచ్చు, అంటే అక్కడ ఉన్న దాంట్లో, మిగతా అంతా స్లమ్. చిన్నప్పటి నుంచి కూడా ఏదో అంటే క్రిమినల్స్ని మా చుట్టుపక్కల అంత ప్రభావంతో మనము ఒక నక్సల్స్ వైపు వెళ్దామా అట్లా భావజావాలు ఉండేవి మాకు. పలానా వాడు క్రిమినల్, వాడిలాగా చేస్తే మనం కూడా షేన్ అవుతాము అని అప్పుడు ఆ మైండ్లో మాకు అట్లా ఉండేది. మీరున్న ప్రాంతంలో అప్పుడు రౌడీ షీట్లు ఎక్కువ ఉండేవారు. చాలా వాళ్ళ ప్రభావం ఏముందో ఉందా మీ మీద? ఉందండి. అయితే అక్కడ ఆల్మోస్ట్ అందరు రౌడీ షీటర్స్, నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే నన్ను చిన్న అని పిలిచేవాళ్ళండి. ఎవరు మీకు గుర్తున్న రౌడీ షీట్ల పేరు చెప్పండి. అయితే బోరబండ, ఎర్రగడ్డ బోరబండకి ఒక చరిత్ర ఉందండి. అక్కడ ఎర్రగడ్డ టు బోరబండ నేను 30 years నుంచి నేను చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను చాలా చిన్నగా 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఎర్రగడ్డలో ఒక 6 murders అయింది. ఆ 6 murders చాలా గూగుల్ థియేటర్. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి అక్కడ చూసి రావడం వెళ్ళింది. అరే రాత్రి ఇక్కడ మర్డర్ అయిందంట అంటే అట్లా రెగ్యులర్గా నేను వాళ్ళతోటి బాగా ఉండేటోని. వాళ్ళతోటే చాలామంది రౌడీ షీటర్స్ కూడా చిన్న అని పిలిచేవారు నన్ను. అయితే 30 years నుంచి నేను చూసుకుంటే
3 years ఒక రౌడీ షీటర్ షైన్ అవుతాడండి, అక్కడ పేరు బాగా తెచ్చుకుంటాడు. 3 years తర్వాత వాడిని చంపేస్తారు. మళ్ళీ నెక్స్ట్ 3 years, 3 to 4 years గ్యాప్లో మళ్ళీ ఇంకో రౌడీ షీటర్ స్టార్ట్ అవుతాడు, వాడిని చంపేస్తారు. అట్లా ఫస్ట్ 30 years బ్యాక్ అక్కడ గడ్డం నారాయణ అనే ఒక పెద్ద మనిషి ఉండే, అంటే బాగా ఇన్ఫ్లుయెన్సర్ అయింది, ఆయనని గొంతు కోసి చంపేసినారు. అది కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళి చూసేసి వస్తుండే మేము ఎక్కడైనా. దాని తర్వాత గొల్లసీను అని ఒక రౌడీ షీటర్ ఉండే, ఆయన మీద కూడా చాలా కేసులు ఉండేది. ఆయనను కూడా 3-4 years ఆయన బాగా అక్కడ సంచలనం సృష్టించినాడు. తర్వాత ఆయనను చంపేసినాడు. దాని తర్వాత మన్సూర్ అహ్మద్ అని ఉండే, ఆయన అక్కడ లోకల్గా కౌన్సిలర్ కూడా ఉండే. తర్వాత ఆయన కూడా కొంచెం పేరు తెచ్చుకునేటప్పటికి ఆయనని చంపేసినారు. పేపర్లో రిపోర్టర్ కూడా పనిచేశారు, పేపర్లో రిపోర్టర్ కూడా చేసినారు. ఆయనను కూడా ఏంటంటే 3-4 years తర్వాత ఎవరినైనా ఒకరిని చూస్తారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు. తర్వాత దాని తర్వాత వచ్చేసి ఒక బాబా అనే అతను ఉన్నాడు, అతన్ని చంపేసినారు. దాని తర్వాత కారంపొడి రమేష్ అని ఉండే, 3-4 years గ్యాప్లో కారంపొడి రమేష్ అని. అంటే ఎక్కువ శాతం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రౌడీ షీటర్గా వస్తుంటారు కారణం అంటే? అట్లా ఏం లేదండి. అందరూ ఇవైతే ఎవరినైతే చంపినారో, ఒక ఆయన గౌడు, ఒక ఆయన యాదవ్, ఒక ఆయన అట్లా అట్లా ఏం లేదు. ఎవరు షేన్ అయితే అక్కడ 3-4 years తర్వాత వాడిని చంపేసి నేను డౌన్ అయిపోవాలా. అక్కడ ఉన్న స్థలాల కోసమేనా గొడవంతా? అంటే కార్మిక నగర్ బస్తీలో ఉన్న భూముల కోసమేనా? చిన్న చిన్న భూములు కానివ్వండి, లేకపోతే ప్లాట్ మామూలు హస్తా వసూలు చేయడం కానివ్వండి, ఆటో వాళ్ళ దగ్గర వసూలు చేయడం కానీ అట్లా. తర్వాత మొన్నటి వరకు వాహిద్ అని ఉండే, ఆయనని కూడా అట్లనే చంపేయడం. తర్వాత ఆయనని చంపిన ఆయన 3-4 years అవ్వలేదు, మొన్న కాలా ఫెరోజ్ అని ఆయనని చంపడం జరిగింది. అట్లా ఆ ప్రభావము మా ఏరియాలో లోకల్లో ఉండే నా మీద కూడా ఉండేది. ఏటో వెళ్దాము అనుకున్నాను. కాకపోతే నాకు లా సెట్లో ర్యాంక్ రావడంలో, ర్యాంక్ వచ్చి లాలో చేరడం, ఆ అదృష్టం కొద్దీ నేను. అంటే మీరు ఇంటర్మీడియట్ రాయల్ జూనియర్ కాలేజ్ చదువుతున్నప్పుడు నరేంద్ర రౌడీ అని పేరు ఉండేది అక్కడ? అంటే రౌడీ అని కాదు, రౌడీ సర్కిల్ నరేందర్ బోరబండ నుంచి వస్తున్నాడు అంటే నరేంద్ర అదేదో ఎక్కడి నుంచో వస్తున్నట్టు, శంకర్ లాగా నరేందర్ బోరబండ నుంచి వస్తున్నాడంట అన్న అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు అమ్మాయిలు పటాయించడం చేసేవారు? అట్లా లేదండి, అవి ఎప్పుడు మాకు ఆ యాంగిల్ ఎప్పుడు లేదు. అంత సర్కిల్ అంతా అంతే అంత. సార్ మీరు చదువుకునే టైంలో చాలా మంది పేర్లు చెప్పారు, రౌడీ షీటర్ పేర్లు. అందులో మీకు బాగా దగ్గరైన వ్యక్తి అంటే ఆయన రౌడీ అవ్వచ్చు, కానీ ప్రతి రౌడీ వెనుక ఒక మంచి కోణం కనిపిస్తుంటుంది. మీకు అలాగ నచ్చిన మంచి కోణంలో ఉన్న రౌడీ షీటర్? అయితే ఈ క్రమంలో చాలామంది మిత్రులు ఉన్నారు. కొద్దిగా ఏదో ఒక రౌడీ షీటర్ నాకు ఫోన్ చేసి, భయ్ ఆప్కే నామ్ పే సుపారీ మిలా అన్నాడు. సుపారీ అంటే నేను తప్పకాంచడానికి, ఆప్సే మిల్నే కా హై అన్నాడు. అచ్చి బాతే మిల్నేంగే. నేను వెళ్ళిన, పాపం ఆయన వాహిద్, भाई आप मैं राउडी शीटर हूँ, मैं मेरे नाम से पूरा एरिया बोरावंडा डर था, आप अकेले आ गए क्या? ना कोई मारने वाला फ़ोन करके नहीं बुला था, तो नहीं भाई आपके नाम पे सुपारी आया था, हम फ़ोटो देखते कि हमारा वकील साहब है, हम कहीं ये करेंगे बोल के मैं आपको इतिला दिया सब అని చెప్పి ఆయన పాపం బాగా ఇది చేసినాడు. వకీల్ సాబ్, నన్ను వకీల్ సాబ్ అంటారు ఇప్పటి నుంచి కాదు. నేను 2002 నాది ఎన్రోల్మెంట్, అప్పటి నుంచి కూడా వకీల్ సాబు. ఎందుకు మీకు సుపారించింది ఎవరండి? అంటే ఇక కొంచెం నాతో తిరిగిన వాళ్ళే కొంచెం పొలిటికల్గా ఎదిగి కొంచెం అట్లా నేను ఎప్పుడన్నా పొలిటికల్గా వస్తానేమో అని. అంటే ఇప్పుడు కాకుండా మీరు చిన్నతనాల్లో మీకు చిన్న అనే రౌడీ షీటర్లో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? అంటే ఇందాక మీకు ఎందుకు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా అంటే, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రౌడీ కాడు, అలాగే మంచివాడు కాదు. ఆ పెరిగిన ప్రభావం ఉంటుంది. మీరే చెప్తున్నారు చుట్టుపక్కల. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు ఒక మంచి కోణం కనిపిస్తుంటుంది. నాకు మంచి కోణం కనిపించిందంటే ఈ వాహిద్ తోటే. ఆయన మ్యాక్సిమం ఆయన మీద కూడా చాలా మర్డర్ కేసులు ఉంటాయి, ఆయనను కూడా చంపేసినారు. ఆయన దాంట్లో మంచి కోణం ఏంది అంటే, అక్కడ భాయ్ మేరకు కైకు నైమారే అంటే ఆయన ఏమంటాడంటే, भाई आप मेरे को जब हेल्प करें मेरे को, आपको कैसा बोलते हैं हम लोग? नहीं बोलते, नहीं वकील साहब मेरा शायरी से रहो, अच्छी बात है, शुक्रिया, मारने वाला ऊपर वाला है, बचाने वाला ऊपर वाला है,
శుక్రియా అని చెప్పేసి నేను వచ్చేసినాను. ఆయన ఇదేంటి అంటే ఆయన లోకల్గా కూడా చాలామందికి అన్నదానాలు అవి చేస్తుంటాడు. స్లమ్ కదా ఆయనకు వచ్చిన డబ్బులో చాలా మటుకు కూడా ఖర్చు పెట్టినాడు. వాళ్ళందరికీ కూడా నేను జైల్లో ఉంటే వాళ్ళ చుల్లా బంద్ అంటే వాళ్ళ ఇంట్లో పూట గడవదు అని వాళ్ళందరికీ కూడా బాగా చాలా మటుకు హెల్ప్ చేసేటోడు బాగా. మీకు వాహిద్ అన్న వ్యక్తి కొంచెం దగ్గర అని కాదు, నేను ఎవరిని ఎక్కువ దగ్గర రానియలేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు క్లయింట్స్ లాగా వచ్చేవాడు మనకి అసోసియేట్ అయిపోతాం మేము ఆయనకి, అందుకనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండే. తర్వాత మీరు ఇంటర్మీడియట్ తర్వాత నాది లా సెట్ రాస్తే లా సెట్లో ర్యాంక్. ఎందుకంటే లా సెట్ రాయాలనుకున్నారు మీరు? పొరపాట్లో మీరు ఒక డాన్ అవ్వచ్చు కదా? డాన్ అవ్వచ్చు, కానీ మా బ్రదర్ ఏం చేసినాడంటే వీడికి చాలా క్రిమినల్ సర్కిల్ ఉంది, వీడ ఎల్ఎల్బి అయితే కరెక్ట్ సెట్ అయిపోతాడు అని లా సెట్ ఫామ్ తెచ్చితే నేను ఆ లా సెట్ రాయడం జరిగింది. దాంట్లో మంచి ర్యాంక్ రావడం జరిగింది. అందులో నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి అప్పటి వరకు నేను యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ బిలో యావరేజ్ కూడా అనుకోవచ్చు. అయితే 10th క్లాస్లో నేను ఒక సబ్జెక్ట్ పోయింది నాది. పోతే 1 year నేను ఖాళీగా ఉన్నా. 1 yearలో అంతా వీళ్ళతోటే సరౌండింగ్ అంతా వీళ్ళతోటే తిరగడం, మా బ్యాచ్ తోటి. లక్కీగా ఏంటంటే ఏ కేసులో నేను ఇరుక్కోలేదు. తర్వాత ఎల్ఎల్బిలో 5 years కూడా ఇక్కడ కూడా అదే గొడవలు అవి. అక్కడ కూడా స్టాబింగ్ కేసు ఉన్నట్లుంది కదా? స్టాబింగ్ నేను చేయలేదండి, కానీ ఆ కేసు మా సీనియర్స్ తోటి గొడవ అయ్యి మా మీద అప్పట్లోనే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం దాకా పోయినాయి కంప్లైంట్స్ పోయినాయి వీళ్ళని అరెస్ట్ చేయాలని. అది అప్పుడు కూడా కొంచెం అప్పటికి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఇది పెట్టుకొని మేము బయటగా లక్కీగా. అంటే మీరున్న ప్రాంతంలో శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడు మీకు ఎదురుపడలేదా? నాకు బాగా దగ్గర కదంటే ఆయన దగ్గర. మొన్న ఒక 1 week బ్యాక్ కూడా కలిసినారు నన్ను కూడా, ఒక తమ్ముడు. మీరు వెళ్ళి ఆయన హెల్ప్ తీసుకున్నారా? నేను హెల్ప్ ఆయన దగ్గర తీసుకోలేదు, కాకపోతే నాకు వాళ్ళ 2 sons కూడా నాకు బాగా దగ్గర. కాలేజ్ డేస్లో యాక్చువల్గా ఒక సందర్భంలో ఇంటర్ కాలేజ్లో రాయల్ జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలకి మాకు గొడవైంది, కానీ అంత పెద్దగా ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. మొత్తానికి 5 సంవత్సరాలు కష్టపడి లా సెట్ చేసిన తర్వాత నేను 2002లో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పెద్ద మనిషి ఏం చేసినాడంటే, నేను అనుకున్న మెంటాలిటీకి సివిఎస్ఎస్ శ్రీమంత్ కుమార్ అని క్రిమినల్ ప్రాక్టీషనర్ ఉన్నారు, సీనియరు, ఆయన దగ్గరనే చేరాలి అని. ఎవరన్నారు? ఒక పెద్ద మనిషి నాకు బాగా దగ్గర ఆయన కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన నన్ను అక్కడ చేర్పించడం జరిగింది. ఆయనను ఇంట్రొడ్యూస్ చేయడం. ఆయన అప్పటికే సీనియర్స్ నాకంటే ఆయన దగ్గర సీనియర్ కొలీగ్స్ 5-6 మంది ఉన్నారు. కానీ ఆయన చేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా ఇది నెల్లూరు కేసులో. మీరు అడ్వకేట్ కాకముందు మీ లైఫ్లో 2 వ్యక్తులు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఒకరు మీ అన్న, ఆయన లాస్ట్ సెట్ ఫామ్ ఇవ్వబట్టి వెళ్ళారు, లేదంటే మీరు ఇంకా ఇక్కడే అంటే ఇప్పటి వరకు ఎవరు కేసులో ఉంటానో పైకి వెళ్ళడం కాదు, జైలుకి వెళ్ళడం ఏదో లేదు. ఖచ్చితంగా ఎవరు ఊరుకునే వాళ్ళు కాదండి. రెండో వ్యక్తి మీరు టాలెంట్ గుర్తించి మీకు సీనియర్ సజెషన్ చేస్తున్న ఆయన మీ పెద్ద మనిషి, రైట్? సీనియర్ దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పారండి? అంటే ఎల్ఎల్బి అయిన తర్వాత సీనియర్ దగ్గర చేరాను కదా. చేరిన తర్వాత అప్పటికే మాకు తెలంగాణ యాక్టివిటీలో తెలంగాణ గురించి పోరాడంలో బాగా తెలంగాణ అనే సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ మాకు. అయితే 2002 మూమెంట్ ఏం లేదంటే అప్పుడు 2001 నుంచి కూడా మా కాలేజ్లో 98లో ఇందిరారెడ్డి గారు జై తెలంగాణ అనే మూమెంట్ స్టార్ట్ చేసినారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు మేము కాలేజ్కి ఆయనని ఇన్వైట్ చేసినాము. కొన్ని రోజులకి ఆయన పాపం యాక్సిడెంట్లో చనిపోయినారు. అప్పటి నుంచి మాకు తెలంగాణ తెచ్చుకోవాలని అది ఒక కాన్సెప్ట్ ఉండేది. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మేము బ్లాంక్ అయిపోయినాం. తర్వాత 2-3 years తర్వాత మళ్ళీ పార్టీ పెట్టిన తర్వాత ఒక తెలంగాణ సింపథైజర్గా మేము యాక్టివ్గా, నేను ఒక స్టూడెంట్ వింగ్కి తర్వాత లీగల్ అడ్వైజర్గా ఉండి వాళ్ళకందరికి కూడా బెయిల్స్ కూడా ఫ్రీగా చేయడం. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా అడుగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు ఎక్కడైనా కలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా అయిపోయినారు. గుర్తుపెట్టుకుంటారు.
ఓకే, సీనియర్గా చేరిన ఫస్ట్ కేసు చెప్పండి. ఫస్ట్ కేసు ఇది నెల్లూరు మర్డర్ కేసు అండి. Okay. దాంట్లో సారు మా సీనియర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ అయినారు. ఏపీ గవర్నమెంట్ అప్పుడు సెన్సేషన్ కేసు అక్కడ నెల్లూరులో. అచ్చా. దాంట్లో కన్విక్షన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఆ కేసులో కన్విక్షన్ ఎలాగొచ్చిందండి? సార్ సీనియర్తో పాటు నేను కూడా విట్నెస్లు ఫస్ట్ ఎలాగానే ఫైల్ చూసి మొత్తం అంతా విట్నెస్లను అందరినీ కూడా బ్రీఫింగ్ చేయడం సార్తో పాటు. అంటే ఎట్లా ఉంది, దాన్ని ఫ్రేమింగ్ ఎట్లా చేయాలి, ఎవరిని ఎప్పుడు ఫస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవాలి, అవన్నీ కూడా సార్తో ఉండి నాకు చాలా అది కన్విక్షన్ రావడంలో సార్తో నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నానండి. సార్, మీరు అడ్వకేట్ ఎన్రోల్ అయిన తర్వాత సీనియర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక గోల్ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకున్నారా, లేదు సర్వీస్ మోటో అనుకున్నారా, లేదు మీ పాత రికార్డ్ దీంట్లో ఆ పాత రికార్డు చూపిద్దాం అనుకున్నారా? ఒకటి ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకున్నా. తర్వాత ప్రొఫెషనల్తో పాటు సర్వీస్ కూడా చాలా సర్వీసెస్ కూడా నేను చేస్తున్నానండి. అంటే చాలామంది లీగల్ సర్వీస్ అథారిటీలో నేను లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా కూడా ఉన్నా. దాంట్లో కూడా చాలామందికి అడ్వకేట్స్ కూడా పెట్టుకునే స్తోమత లేని వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా చేయడం జరిగింది. అది అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో విఠాబా టెంపుల్ దగ్గర ఒక మర్డర్ జరిగింది. దాంట్లో అయితే ఇప్పుడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే చాలా కష్టం. పోలీసు వాళ్ళని ఎట్లా అంటే కన్విక్షన్ రావడానికి 100% చూస్తారు. దాంట్లో నాకు అప్పుడు కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండే, ఆయనకి అప్పటికే 20 years ఎక్స్పీరియన్స్. కోర్ట్ కానిస్టేబుల్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుందండి, ఎట్లా కన్విక్షన్ చేయాలి, ఏం చేయాలని. వాళ్ళు రెగ్యులర్గా 20 years అంటే ఆయనకి నాకు చాలా, ఆయన కన్విక్షన్ తీసుకుంటానే నేను అక్విటల్ తీసుకుంటాను. అదేమో జైల్లో ఉన్న కేసు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్. ఆయన పాపం ఈ కేసుకి కూడా నువ్వు పెద్ద ఫీజు వస్తుందని కూడా కాదు, నీకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే కేసు తీసుకున్నప్పుడు ఆ ఫీజు వస్తుందా లేదా తర్వాత, కానీ అది గెలవాలి. దాంట్లో కూడా ఆ కేసు కూడా అక్విటల్ వచ్చిందండి. ఏ విధంగా వచ్చిందండి? ఏ విధంగా వచ్చిందంటే నైట్ అక్కడ చంపేసి పడేస్తే ఎర్లీ మార్నింగ్ ఎవరో చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, డెడ్ బాడీ ఉందని. డెడ్ బాడీ ఉంది అని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చినారు. వచ్చి క్లూస్ టీమ్ని పిలిచినారు. తర్వాత కేసు పెట్టినారు. అదంతా జరిగింది. నాకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే క్లూస్ టీమ్ వాళ్ళు ఎవిడెన్స్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్లోనే అది ఇన్సిడెంట్ అయిన తర్వాత సుమారు 1.5 hour తర్వాత క్లూస్ టీమ్స్ వచ్చినారు. అప్పటికే జనాలు గుమ్మిగూడి ఉన్నారు, అంతా ఉన్నారు. వాళ్ళు అక్కడ అంత డిలే అయిన తర్వాత వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎవిడెన్స్ మీద ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్న వాళ్ళవి కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళడం చూడడానికి వెళ్తాం, రిపోర్టర్స్ వెళ్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ వేలు ముద్రలు కూడా డిస్టర్బ్ అయిపోతుంది సీన్. అయితే పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ వాళ్ళకి దొరికిన తర్వాత ఆ లొకేషన్ ఏదైతే ఆ సీన్ ఉందో డిస్టర్బ్ చేయకుండా దాన్ని సరౌండ్ చేసి దాని చుట్టుపక్కల కూడా ఏదో ఆధారాలు డిస్టర్బ్ కాకుండా అప్పుడు క్లూస్ టీమ్ తెచ్చి వాళ్ళతోటి ఎగ్జామిన్ చేపిస్తే అక్కడ చాలా ఆధారాలు కరెక్ట్గా దొరికేవి. దాంట్లో ఏం చేయాలంటే ఇక జనాలు కూడా గుమ్మి కుడతారు, ఫోటోగ్రాఫర్స్ వస్తారు, వాళ్ళని ఎవరిని కాదండి, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా ఉంటాయి. అట్లా క్లూస్ టీమ్ వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతుంది ట్రేస్ చేయడం. అక్కడ ఆ పాయింట్లో నాకు క్లూ దొరికింది. నేను కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది, లేదు మీరు రావడానికి క్లూస్ టీమ్ వాళ్ళు మీరు వచ్చేవారికే అక్కడ చాలామంది 100 సంఖ్యలో గుమ్మిగూడి ఉన్నారు కదా అంటే ఉన్నారు అన్నారు. అవి ఏమైనా ఆధారాలు దొరికింటే వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు దొరికి ఉండొచ్చు, వీడిది కాదు అని ఆ పాయింట్ మీద దాంట్లో కూడా నేను అక్విటల్ తీసుకోవడం జరిగింది. మరి ఆ 20 years ఎక్స్పీరియన్స్ కోర్ట్ కానిస్టేబుల్ ఏమన్నారు? ఆ పాపం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్ తర్వాత కూడా నన్ను అప్రిషియేట్ చేసి వాళ్ళ బంధువులు ఎవరిదని కేసులు ఉంటే కూడా నాకు రిఫర్ చేసినారు. పాపం ఈ మధ్యలో ప్రమోషన్ వచ్చి బంజారాస్లో లాస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో చనిపోయినారండి ఆయన, ప్రవీణ్ కుమార్ అని. అంటే మీరు ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టాక ముందు సీనియర్ దగ్గర కొంతకాలం చేశారు. అవును, ఆయన దగ్గర నెల్లూరు కేసులో అక్విటల్ తీసుకొచ్చారు, కన్విక్షన్ తీసుకొచ్చారు. దాని తర్వాత సీనియర్ కొలీగ్ దగ్గర మా సీనియర్ దగ్గర ఓ భార్గవ గారు అని సీనియర్ కొలీగ్ ఉండే. ఎవరండి? మా సార్ జూనియరే. నా పేరు ఓ భార్గవ. అయితే ఆయన ఇప్పుడు నోమూరండి లేరు.
సీనియర్ తోటి అంటే కొంచెం 7 మెంబర్స్ జూనియర్స్ ఉండే రెగ్యులర్గా టచ్ ఎక్కువ ఉండకపోతుండే. కాకపోతే ఓ భార్గవ గారు అప్పట్లోనే చాలా టాలెంటెడ్. అప్పుడు నాది 7 years అవ్వలేదు. కాకపోతే నాతోటి ఆయన కేసులన్నీ 302లే చేసేవారు. ఆయన నన్ను తీసుకెళ్ళి నాకు ట్రయల్ నేర్పించిందంతా దగ్గరుండి క్రిమినల్ ట్రయల్ ఎట్లా చేయాలని చెప్పి నేర్పించడం ఆయన్నే చేశారండి. మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక 302 చెప్పండి. చాలా పెద్ద సెన్సేషన్ కేసు ఒకటి ఉందండి. సొలోమి మర్డర్ కేసు అని చెప్పి తార్నాకలో జరిగింది. తార్నాకలో జరిగితే దాంట్లో యాక్చువల్గా ఏంటంటే శ్రీనివాస్ అనే నిందితుడు మచిలీపట్నంలో సేమ్ ఇట్లా మనం కూర్చున్నట్టే కూర్చొని ఛాయలు తాగి నైట్ బస్ ఎక్కి వచ్చి ఇక్కడ మర్డర్ చేసి 2.5 లక్షలు ఆమె దగ్గర క్యాష్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే ఊరికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు. ఇక్కడ డెడ్ బాడీ దొరికిందని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆమెకి ఒక ఆయనతోటి అఫేర్ ఉండేది. అయితే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే బొక్క మధుసూదన్ రెడ్డి అని ఒక ఆయనని తెచ్చి వీడే చంపింది అని చెప్పి రిమైండ్ చేసేసినారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఆ బొక్క మధుసూదన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఏం చేసినారంటే హైకోర్టులో రిట్ వేసి లేదు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయండి, మనము దీంట్లో ఆయన ఆ టైంకి ఇక్కడ లేడు, ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఒక పార్టీ లీడర్ ఢిల్లీలో ఉన్నాడు అన్ని ప్రూఫ్స్ వేస్తే యాక్చువల్గా ఆయన కాదు చంపింది ఆయన కాదని తెలిసింది. దాంట్లో ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరు సస్పెండ్ డిస్మిస్. ఆయన్ని ఎందుకంటే ఇన్వాల్వ్ చేస్తారు? అయితే అయితే ఇది వీళ్ళు అనుమానం ఆయన్నే రెగ్యులర్గా వచ్చిపోతుంటాడు కదా అని ఆయన్నే ఇన్వాల్వ్ చేసేసినారు, రిమాండ్ చేసేసినారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేసి రిమాండ్ చేసేసినారు. 15 days తర్వాత ఆయన కాదని తెలిసిన తర్వాత యాక్చువల్ అక్యూజ్ గురించి వేయడం మొదలుపెట్టినారు. యాక్చువల్గా నిందితుడి గురించి వేట మొదలు పెడితే వీడు దొరికినప్పటికీ ఆ ఇన్స్పెక్టర్లు ఆయన రిమాండ్ చేసిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయినారు. దాంట్లో ఇంకా పోలీసు వాళ్ళు చాలా టైట్గా చేసినారు, ఎట్లన్నా కేసు కన్విక్షన్ రావాలని చెప్పి. దాంట్లో కూడా సెన్సేషన్గా అది కూడా అక్విటల్ వాడిని జైల్లోనే పెట్టి ట్రయల్ చేయడం జరిగిందండి. దాంట్లో కూడా అక్విటల్ జరిగింది. అంటే చంపింది వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి రిమాండ్ చేశారు, కన్ఫెషన్ తీసుకొచ్చి తర్వాత బయటకు అంటే వచ్చాడు. అరెస్ట్ చేసి అతన్ని బొక్క మధుసూదన్ రెడ్డి అనే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయననే కన్ఫెషన్ ఇచ్చినట్టు ఒప్పుకున్నట్టు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసి రిమాండ్ చేశారు. సార్ ఆ కేసు రీఓపెన్ అయింది, రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చంపిన వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా లేదా ఎవరు అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా ఆయన జైల్లోనే ఉన్నాడు. ఎవరు? చంపిన వ్యక్తికి బెయిల్ రాలేదు, ఎవరు వేయడానికి ముందుకు రాలేదు. జైలు అదే లీగల్ ఇన్వెస్టిగేషన్లో ఆయన చేశాడని ఎలాగొచ్చింది? తర్వాత వీళ్ళు ఆ రోజు ఎవరెవరు వచ్చినారు ఏంటి అని మొత్తం చూస్తే ఇట్లా బక్కగా సన్నగా వాడు వచ్చినాడు అని చెప్పి ఎవరో వాచ్మెన్ ఎవరో చెప్తే ఈ వీడెవడు అని చెప్పి అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ అంతా రాలేదు. అప్పుడు సెల్ ఫోన్ లేదు, సీసీటీవీలు ఏం లేవు కదా? ఏం లేవు, సీసీటీవీలు అయితే లేవు, సెల్ ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ అంత వైడ్గా లేదు. అయితే చిన్న ఆధారంగా పోలీసులు పట్టుకొని ఎవరు వచ్చినారు ఎవరు పోయినారని చూసి ఫ్రీక్వెంట్గా ఎవరెవరు వస్తున్నారు వీళ్ళింటికి అంతా చూసి వాడిని మచిలీపట్నంలో పట్టుకొని తెచ్చినారు, రిమాండ్ చేసినారు. ఇప్పుడు ఆ క్లయింట్ మీకు అప్రోచ్ అయ్యాడా? లేదండి, అది ఓ భార్గవ గారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అనమాట. ఆయన అంటే 7 years స్టాండింగ్ ఉంటేనే సెషన్స్ కేసెస్ అప్పచెప్తారన్నమాట లీగల్ ఎయిడ్. అంటే జైల్లో అడ్వకేట్ని స్తోమత లేని వాళ్ళకి ఎంగేజ్ చేస్తారన్నమాట గవర్నమెంటే, లీగల్ సర్వీస్ అథారిటీ. దాంట్లో యాడ్ చేస్తే దాంట్లో నేను అసిస్ట్, నాకు అప్పుడు ఇంకా 7 years రాలేదు అప్పుడు స్టాండింగ్. నేను ఆయనతో ఉండే రెగ్యులర్గా ఫాలో అవుతుండే. ఆ కేసులో కూడా అక్విటల్ ఎట్లా వచ్చిందంటే ప్రైమా ఫేసి మీరు ఒకరిని తెచ్చి రిమాండ్ చేసినారు వేరేవాడిని, మళ్ళీ వీడిని తెచ్చినారు, వీడు కాదంటే ఇంకోని తెస్తారా? ఆల్రెడీ ఒకటి మిస్టేక్ చేస్తారు ఇది కూడా అని మీరు వాదించారా? అంటే ఆ కేసులో అంటే మామూలుగా చేస్తే ఏం చేయాలి అంటే బాడీ దొరికితే 174 రికార్డ్ చేసి సస్పిషియస్ డెత్ కింద కేసు బుక్ చేసి సస్పిషియస్ డెత్ కింద పెడితే మనకు టైం దొరుకుతుంది. టైం దొరికిన తర్వాత అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అప్పుడు దాన్ని సెక్షన్ 302కి లేకపోతే 306 దాని కంటెంట్స్ బట్టి
జరిగిన మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాన్ని బట్టి మనం ఆల్టర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న తార్నాక మర్డర్ కేసులో నాకు గుర్తొచ్చింది, స్ట్రీట్ నెంబర్ 2లో జరిగిన మర్డర్ అది. ఆ కేసులో వాడిని తీసుకొచ్చారు అసలు నిందితుడిని. మీరు అంటే ఒక చిన్న ఈ సింపుల్ లాజిక్తోనే కేసు కొట్టింది కదండి. సింపుల్ లాజిక్ అంటే సింపుల్ లాజిక్ అని కాదు, ఇదైతే పెద్ద ఆయన ఇంతకుముందు వేసిన అవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ అక్యూజ్ని ఎవరినైతే రిమాండ్ చేసినారో వాళ్ళని చేసినారు, తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్నారు, అవి కోర్టులో ఉంటాయి ఎట్లా, మళ్ళీ తర్వాత వీళ్ళు వేసినారు. సేమ్ ఒక వ్యక్తి ఆయన అని చెప్తాడు, తర్వాత ఈయన అని చెప్తాడు, ఎవరిని నమ్మాలా? బెనిఫిట్ ఆఫ్ డౌట్. రెండు కేసుల్లో కూడా ఒకే విట్నెస్ అంటే ఫూటింగ్స్ సేమ్ ఉన్నాయి, అంటే అంత మరీలోకి చేయలేదు, ఫూటింగ్స్ సేమ్ ఉన్నాయి. ఒక్కోసారి ఏమో వాడు చంపినా అని చెప్తారు, మళ్ళీ వీడిని తీసుకొచ్చి నేనే అని చెప్పి కన్ఫెషన్ చేస్తారు. అంటే వీడు కూడా కరెక్టేనా కాదా చంపింది అనే డౌట్ రేజ్ చేయడం, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేశారు. ఆయన బయటకు వచ్చి ఏమన్నాడండి? బయటకు వచ్చినాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే క్రిమినల్స్ కూడా ఎట్లుంటారంటే దీంట్లో చెప్తాను, దాంట్లో ఆ అమౌంట్ కూడా వీడి దగ్గర సీజ్ చేసినారు. కోర్టు నుంచి అమౌంట్ కూడా రిటైన్ ఇవ్వమని ఆర్డర్ వచ్చింది అక్విటల్ చేస్తూ. ఈయన ఏం చెప్పినాడంటే పెద్ద ఉత్తరం రాసినాడు ఓ భార్గవ్ గారికి, ఇద్దరం కలిసి ఓపెన్ చేసినాం, మీరు జైలు నుంచి మీరు దేవుడు, నాకు మీరు రోజు మీ ఫోటోనే పెట్టుకుంటాను, బయటకు వచ్చిన తర్వాత నేను మీకేం ఫీజు ఇవ్వలేదు, నాకు ఎఫ్డిఆర్స్లో డబ్బులు ఉన్నాయి, దాంట్లో నేను బయటకు వచ్చిన తర్వాత అవి తీసిస్తాను అన్నీ చెప్పినాడు. ఈ లెటర్ చూస్తుంటే ఆయన కంట్లోంచి నీళ్ళు వచ్చినాయి, నా కంట్లోంచి నీళ్ళు, అబ్బా ఎంత మంచోడికి మనం ఎంత హెల్ప్ చేసినామని. క్రిమినల్ నేచర్ ఎట్లుంటుందంటే రిలీజ్ అయిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మాకు తెలియకుండానే ఎఫ్డిఆర్లు కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకు కాంటాక్ట్ ఉండదు ఇంకా, అట్లా అంటే క్రిమినల్ నేచర్ అట్లనే ఉంటుంది. క్రిమినల్ అందుకే క్రిమినల్ అన్నాం కదా. అంతే. అంటే వాడు ఫస్ట్ టైం క్రిమినల్ కూడా కదా, నాకు తెలిసి హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉంటాడు. హ్యాబిచువల్ అఫెండర్ వాడి మీద ఇంతకుముందు ఏం లేవు, కానీ అంత క్రిమినాలిటీ కనపడదు కదండి. ఫస్ట్ టైం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ చేశాడు అనుకోండి, వాడు రియలైజ్ వస్తుందా తప్పు చేశారనేది మీద రావచ్చు. కానీ మిమ్మల్ని కూడా మోసం చేశారంటే వాడిని ఏమన్నా చేస్తారు, ఎవరినైనా చేస్తారు వాళ్ళు. ఒకసారి ఎందుకు అసలు ఆమెను చంపాల్సి ఉంటుంది? ఆయనకి డబ్బులు మెయిన్గా, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, లోన్లీ ఉమెన్, అది మెయిన్ ఇంపార్టెంట్. 2,70,000 ఏదో తీసుకొని వెళ్ళినాడు. అంటే ముందే పరిచయం ఆవిడ. ఈయనకి ఆమెకి కామన్ ఫ్రెండ్ ఒక లేడీ ఉండేది. ఆ లేడీ ద్వారా ఆ లేడీతోటి అప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆమె కలిస్తే ఆమె ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఈమె లోన్లీగా ఉంటుందని. దాన్ని బట్టి ఆయనకి లోన్లీగా ఉంటుంది కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని. సార్ ఓ భార్గవ్ గారు తర్వాత మీరు ఇండిపెండెంట్గా అయ్యారా లేదా ఇంకా వేరే సీనియర్ దగ్గర? లేదండి, ఇండిపెండెంట్. క్రిమినల్ ఓన్లీ నేను చేసేవన్నీ క్రిమినల్ కేసెస్ అండి. ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టాక ఫస్ట్ అక్విటల్ కేసు ఫస్ట్ ఇక్కడ మీరు 100 సెంచరీ దాటారు కదా. అవును. ఫస్ట్ అంటే ఇది బాలకృష్ణ అని బంజారాస్ చోటుపల్ చేసాం కదా, అదే. చెప్పండి ఒకసారి. అయితే ఇది ఒక వ్యక్తి ఆటో కోసం వచ్చినాడు, వాడిని ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటో వస్తాను ఉప్పల్ సైడ్, సరే అని వాడిని తీసుకున్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకా ఇద్దరు ఆటోలో ఎక్కడం జరిగింది. వీళ్ళెవరు అంటే, లేదు మా ఫ్రెండ్స్ ముందర దిగుతారు వాళ్ళు. అది తీసుకెళ్ళి మధ్యలో వాడిని ఆటోలో వెనకాల కూర్చొని చంపేసి బాడీ ఎట్లనే పెట్టుకొని తీసుకెళ్ళి చోటుపల్లి ఏరియాలో పడేసినారు. వారి బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని వచ్చేసినారు. అది దాంట్లో కూడా చాలా ల్యాబ్స్ జరిగింది. అక్కడ బాడీ అక్కడ దొరికింది, అక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది చౌటుప్పల్లో. దాని తర్వాత ఇక్కడ వేరే కేసులో దొరికితే వీళ్ళు కన్ఫెషన్ మీద ఆ బాడీ వాళ్ళు చేసింది వీళ్ళే అని చెప్పి వీళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఆ కేసులో మరి ఏ విధంగా ఎక్విట్ వెళ్ళిందండి? ఇక్కడ మిస్సింగ్ కేసు ఉండొచ్చు, అక్కడ 302 దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్యూజ్డ్ దొరికాడు. మీకు ఎవరు అక్యూజ్డ్ అయ్యాడా? అక్యూజ్డే. మనకు తెలిసిన సర్కిల్ తోటి, అంటే ఇంతకుముందు కేసు చేసిన వాళ్ళు ఎవరో ఉండి చెప్తే అట్లా చేయడం. ఓకే, దాన్ని ఏ విధంగా మీరు అంటే ఈ జనరల్గా నేను థెఫ్ట్ కేసెస్, ప్రాస్టిట్యూషన్ కేసెస్ నేను చేయనండి ఇప్పుడు. 302 అంటే మ్యాక్సిమం అదే. అంటే ఈ దీంట్లో ఎవరో రిఫర్ చేస్తే అట్లా ఇది చేయాల్సి వచ్చింది. ఓకే, ఆ కేసులో అలాగే ఏ విధంగా మీకు ఎక్విటల్ వచ్చింది? ఏ విధంగా అంటే ఇక్కడ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్సేనా?
కోర్టు ఎప్పుడన్నా బెనిఫిట్ ఆఫ్ డౌటే అంటాను, ఏ మాత్రం డౌట్ వచ్చినా అక్యూస్ ఫేవర్గా తీసుకోమని చెప్పి అచ్చా. ఉందండి. అయితే దీంట్లో ఏంటి అంటే అక్కడ బాడీ దొరికిన తర్వాత బాడీతో పాటు బాడీలో చూస్తే ఇక్కడ ఘాట్లు ఉన్నాయి. పోలీసు వాళ్ళు చంపి పడేసినట్టే తెలిసిందని చెప్పి ఒక నైలాన్ తాడు ఇచ్చేసి నైలాన్ తాడు పెట్టి బాడీ రికవరీ చేసి ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైంది అంటే నేను చూస్తే అక్కడేమో ఈ ట్రయాంగులేషన్ బై నైలాన్ థ్రెడ్ అని ఉంది. నైలాన్ థ్రెడ్ బిలో 1/2 ఇంచ్ ఉంటుంది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏంటంటే మెడ మీద 1 ఇంచ్ పైన 1 ఇంచ్ లెగేచర్ మార్క్ అని వచ్చింది. చూస్తే ఇది తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే బెల్ట్ తోటి వాళ్ళు లాగినారు, కానీ ఇక్కడ నైలాన్ తాడు. అక్కడ కూడా కొంచెం అంబిగ్యూటీ ఉంది కాబట్టి అది కూడా అక్విటల్. అంటే అక్యూజ్డ్ కన్ఫెషన్ చేశాడు బెల్ట్తో చంపానని. పోలీసు వాళ్ళు ముందర చెప్పలే. పోలీసు వాళ్ళు ఏంటంటే ఆ చిన్న కేసు, పాత కేసు, డెడ్ బాడీ దొరికింది కదా, వీడియో ఒప్పుకుంటున్నాడు కదా అని దాన్ని సరే పంపించేసినారు. అంటే కొంచెం సెన్సేషన్ అయితే దాన్ని కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు. అంటే వాళ్ళకు ఉండే బిజినెస్ కానీ వాళ్ళకు ఉండే ఇప్పుడు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసే లోపల ఏదో బందోబస్తు అవుతుంది, ఇంకో క్రైమ్ అవుతుంది, దానికి వెళ్ళిపోతారు. వాళ్ళ దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ మీరు చెప్పాడు, అక్యూజ్ చెప్పాడు. ఎందుకు చెప్పానని చెప్పాడండి? డబ్బుల గురించి. వాడి దగ్గర ఏదో దొరుకుతాయి అనుకున్నాము, పెద్దగా ఏం అమౌంట్ దొరకలేదు. వాడు మరి మమ్మల్ని గుర్తుపట్టి చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా, మమ్మల్ని వాడిని తీసుకొచ్చేటప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవుగా, సరే వీడిని ఎక్కడో తీసుకెళ్ళి పారేస్తే అయిపోతుంది, మనం దులుపుకొని వచ్చేయచ్చు కదా అని చెప్పి వాడు. సార్ ఇప్పుడు మీరు చాలా కేసులు అక్విట్ తీసుకొస్తున్నారు కదా, మరి హైకోర్టుకి అప్పీల్కి వెళ్తుందా, పోలీసు వెళ్తుంటారా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ కేసులో అక్విట్. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోనే సెషన్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో, జిల్లా కోర్టులోనే ఇక్కడే, అక్కడ ఎవిడెన్స్ ఏం లేదు అంటే హైకోర్టుకు పోయి కూడా పెద్ద లాభం ఏమి ఉండదు. టైం వేస్ట్ అనుకుంటారు పోలీసు. టైం వేస్టే, అక్కడ కూడా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. కాకపోతే వేరే కేసులో అన్నా కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం చేసుకుంటారని. అది ఇక్కడ పోలీసు ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తుంది? ల్యాబ్స్ ఏంటంటే దాంట్లో కూడా పోలీసు వాళ్ళు జనరల్గా విట్నెస్లను కూడా స్టాక్ విట్నెసెస్ ఉంటారు కొంతమంది, చాలామంది టైపిస్టులు వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. స్టేషన్లో వాళ్ళని పెట్టకుండా వాళ్ళకి ఇన్ఫార్మర్స్ కానీ, లోకల్గా పంక్చర్ చేసే వాళ్ళు కానీ, ఆ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని కానీ రెగ్యులర్గా అదే స్టేషన్ బయట ఉన్న వాళ్ళు తీసుకొచ్చి దూరంలో ఉన్న వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా వాడు ఈ కేసులో కూడా బాలకృష్ణ కేసులో కూడా కన్ఫెషన్లో ఇద్దరిని పెట్టినారు. వాళ్ళు అంతకుముందు ఒక 20-30 కేసులలో విట్నెస్లు ఉన్నారు. అంటే మేము రెగ్యులర్ నాంపల్లి కోర్టుకి వెళ్తాం కాబట్టి ఏ కేసులో కొన్ని ఎక్కువ కేసు బంజారీస్ వేస్తున్నారు అవి చేస్తాం కాబట్టి విట్నెస్లు ఎవరున్నారో మాకు తెలుస్తుంది. వాడికి తెలుగు రాదు, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏముందో తెలియదు. వాడిని తెచ్చేసి వన్ సిగ్నేచర్ చేయించేసి వీడి ముందర ఒప్పుకున్నారని చెప్పి రాయించేస్తారు. అట్లా స్టాక్ విట్నెసెస్ అంటారు. వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళు కరెక్ట్ చెప్పలేరు, వాళ్ళకి కూడా తెలియదు. అట్లా చాలా కేసెస్ అక్విటల్ అవుతాయి. అచ్చా, బాలకృష్ణ కేసును కాకుండా అంబర్పేటలో ఒక వ్యక్తి తెల్లవారుజామున 5 చంపేస్తాడు. ఒక వ్యక్తి కాదండి, అది 9 మంది కలిపి మొత్తం కుటుంబం అందరం చంపేస్తారు, ఒక ఆవిడ మిగులుతుంది అనుకుంటాను. అవును. అంత పెద్ద సెన్సేషనల్ కేసులో అక్విట్ రావడం ఏంటండి? దాంట్లో కూడా 6 అవర్స్ డిలే ఉందండి. అంటే ఒకసారి కేసు గురించి చెప్పండి. అయితే ఈ అక్యూజ్ల మీద ఈ చనిపోయిన వాళ్ళు 498 కేసు పెట్టినారు. వాళ్ళ అమ్మాయిని వీళ్ళ 9 మెంబర్స్లో ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేసినారు. వాళ్ళు 498A కేసు బుక్ చేసినారు. ఆ కేసుకి వెళ్ళి వస్తుంటే వీళ్ళ అక్యూజ్ వాళ్ళ మదరు యాక్సిడెంట్లో చనిపోయినారు. దాన్ని వీళ్ళు ఏం చేసినారు, అడ్వాంటేజ్గా తీసుకుందామో లేకపోతే మాట వరుసగా చూసినావా మీ ఇంట్లో ఒకటి చనిపోయినారు, మేమే చేయించినాం, తర్వాత మెల్లగా లైన్గా అందరూ పోతారు అని వీళ్ళకి ఒక భయానికి గురి చేసినారు. వీళ్ళేం హ్యాబిచువల్ అఫెండర్స్ ఏం కాదు. వీళ్ళు కూడా ఏంటంటే అమ్మ వీళ్ళు ఏదో చేతబడి చేసినారో ఏదో చేసినారు, వీళ్ళు కనుక బతికుంటే మా అందరం కూడా చనిపోయేటట్టున్నాము అని చెప్పి ఫైన్ మార్నింగ్ వాళ్ళు ప్లాన్డ్గా ఏదో మొత్తానికి అక్కడ ఆ 5 మెంబర్స్ని ఎవరిని వదలకూడదు, చంపితే అందరినీ చంపాలని అనే కాన్సెప్ట్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని
అంటే పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళని చంపడం జరిగిందని పోలీస్ వాళ్ళు 5గురిని చంపేశారు. 5 మందిని చంపేసినారని కేసు వీళ్ళు పెట్టినారు. పెట్టిన తర్వాత దాంట్లో ఏంటంటే వీళ్ళు లాస్ట్ సీన్ కానీ దాంట్లో ఎఫ్ఐఆర్ చేయడానికే అంత పెద్ద సెన్సేషన్లో డిలే ఉంది. ప్లస్ విట్నెస్లు కూడా సరిగ్గా కరెక్ట్గా ప్రాసిక్యూషన్ని సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఆ కేసు కూడా అంటే ఒక కేసులో ఇమీడియట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితేనే దానికి స్ట్రాంగ్ ఉంటుందా? లేదండి. ఈ ఎఫ్ఐఆర్ కేసు ఏదన్నా అయింది అంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయితే చేయాల్సిందే. చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా పార్టే. ఇన్వెస్టిగేషన్లో కూడా కరెక్ట్గా నిర్ధారించుకున్న తర్వాతనే స్టేట్మెంట్స్ కూడా అందరివి రికార్డ్ చేసుకొని స్టాక్ విట్నెస్లు లేకుండా జెన్యున్గా ఉండే విట్నెస్లని కొంచెం చూసుకొని చేస్తే. ఇప్పుడు సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఫస్ట్ జీడీ ఎంటర్ పెడతారు, తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత కోర్టుకు పంపిస్తారు, అది ప్రాసెస్ 24 hours. కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న బిజీతోనో లేదా ఇంకొక ఇష్యూతోనో ఎఫ్ఐఆర్ సీజీలు పంచనామా 2 కలిపి పంపిస్తుంటారు ఒక్కొక్కసారి. అవును. అప్పుడు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా పోలీస్కి? అది నష్టమే అంటే కొన్నిసార్లు నష్టమే జరుగుతుందండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇమీడియట్గా అక్కడ బాడీ దొరికింది అంటే బాడీ దొరికింది, అది మర్డర్ చేసినట్టున్నది పంపించాలి. తర్వాత మనకు ఒక టైం దొరుకుతుంది పోలీస్ వాళ్ళకి. టైం దొరికినప్పుడు దానికి ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారణం ఏంటి, చంపింది ఎవరని డిసైడ్ అయిన తర్వాత అక్కడ విట్నెస్లను ఎగ్జామిన్ చేసి బంధువులను కానీ ఎవరెవరికి ఎనిమినిటీ ఉంది అని చెప్పి ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టేట్మెంట్స్ కనుక రికార్డ్ చేసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేసుకుంటే అది టైం సరిపోతుంటారు. అప్పుడు వీళ్ళకి అంటే మొత్తం కూడా పోలీసులు తప్పని చెప్పలేమండి. అక్విటల్ ఏదన్నా కేసులో అంటే ఇప్పుడు మనం ఈ కేసులో తీసుకుంటే ఇప్పుడు కొన్ని కేసుల్లో మర్డర్ జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే సిటీలో కాకపోతే ఇమీడియట్గా మన కోర్టు దగ్గర ఉండదు పంపిస్తారు. ఎక్కడో రూరల్లో విలేజ్లో మర్డర్ జరుగుతుంది. రూరల్లో అయినా కానీ అక్కడ మున్సిపల్ మేజిస్ట్రేట్స్ కోర్ట్స్ కరెక్టే. మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ పంచనామా 2 కలిపి ఒకసారి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అది అట్లా చేయదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ మాత్రం ఫస్ట్ కోర్టులో చేయాలి. అక్కడ ఏంటంటే ఈజీగా ఊర్లలో మీరు చెప్పిన ఊర్లలో అయితే ఎవరు చంపినారో ఈజీగా తెలిసిపోతుంది. వీళ్ళకి శత్రుత్వం ఉంది కాబట్టి మేము చూసినామని చెప్తారు వాళ్ళు. చెప్పిన దాని పట్ల మీరు చెప్పినట్టు అట్లా కన్క్లూషన్కి వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు. అంటే ఒకే వ్యక్తి ఇన్నిసార్లు తిరగడం ఎందుకని పోలీస్ కానిస్టేబుల్ ఆ విధంగా ఇస్తుంటారు. అంటే వాళ్ళకి అట్లయితే మ్యాక్సిమం జరగకపోవచ్చు అండి. నాకైతే ఆ సర్వీస్లో అట్లా జరగలేదు. నాకు చూసి కొన్ని విలేజ్లో జరుగుతుంటాయి. విలేజెస్లో చెప్పినాను కదండి, విలేజెస్లో తెలిసిపోతుంది ఎవరిని చంపిన. కొత్త వ్యక్తి ఎవరన్నా ఊర్లోకి వచ్చినా కానీ తెలిసిపోతుంది. ఈ వ్యక్తికి ఎవరితో శత్రుత్వం ఉంది, ఎవరు చంపినారు అనేది కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి, కన్క్లూషన్ ఆ బాడీ నోన్ కాదనుకోండి, అప్పుడు సస్పిషియస్ డెత్ కింద చేస్తే బెస్ట్ అండి. అచ్చా, కానీ 302 పెట్టకుండా 174 ముందు రిజిస్ట్రేషన్ చేస్తే ఒక బ్రేక్ త్రూ టైం దొరుకుతుంది మనకి. అంత కన్క్లూషన్ దొరికిన తర్వాత అన్ని ఎవిడెన్స్లు అంతా కలెక్ట్ చేసిన తర్వాత అది 302 యాక్సిడెంటల్ డెత్తా లేకపోతే సూసైడా అవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత దాని సెక్షన్ ఆల్టర్ చేసుకోవచ్చు. కానీ పోలీసులు మీరు చెప్తున్న 174 ఉంది, కేవలం హ్యాంగింగ్ అప్పుడు మాత్రం 174 ఆడతారు. లేదు మర్డర్ కనిపిస్తే అది సస్పెక్ట్ డెత్ కాదు 302 అని ముందు బుక్ చేస్తారు. దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఒక ఊర్లో ఒక అన్నోన్ బాడీ ఉందండి, అది స్టాబింగ్తో అయి ఉంది కాబట్టి 302 పెడతారు వాళ్ళు. స్టాబింగ్ అంటే ఖచ్చితంగా 302 అండి. లేదు అక్కడ పడిపోయి ఉన్నాడు, తలకి దెబ్బ తగిలి ఉంది, స్టాబింగ్ లేకుండా అంటే అది ఏదో వెహికల్ కొట్టిపోయి ఉండొచ్చు, అట్లా సస్పిషియస్ కింద సార్. వన్స్ స్టాబింగ్ అన్నాడంటే ఖచ్చితంగా ఎవడో పొడిస్తేనే కాబట్టి 302కి డైరెక్ట్గా బుక్ చేస్తారు. అంటే ఒకటి పొడిస్తే ఎందుకు మనం పొడుచుకొని చనిపోవచ్చు కదా? అంటే మనం పొడుచుకుంటే ఒకటే పొట్టు పొడుస్తాం, అవును. రెండో దానికి మనిషి వీక్ అయిపోతారు. రెండో పొట్టు పొడిచే అంత బలం శక్తి ఉండదు. ఒక పొట్టుతోనే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి కానీ అది చనిపోయేటోడు ఎప్పుడు అంత బాధతో చనిపోదాం అనుకోడు, హ్యాంగ్ చేసుకుంటాడు, ఈజీ ఉండాలి. లేకపోతే ఏదో చెరువులోనో బావిలోనో దూకుతాడు. అంటే కొన్ని గ్రామాల్లో నేను చూశానండి,
తాగిన మత్తులో కత్తితో పొడుచుకునే ఘటనలు కూడా ఉంటాయి. తాగిన లేదంటే బీరు బాటిల్తో పొడుచుకునే వాళ్ళు. పొడుచుకునే కానీ వాడు అంత తొందరగా చావాడు అండి. ఒకటే పొడుచుడికి చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్, అది వైటల్ పార్ట్స్లో కనుక తగిలితే మాత్రం చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ జనరల్గా మీరు ఇంటీరియర్ విలేజర్స్ అంటున్నారు కదా, ఏది వైటల్ పార్ట్ అంత జ్ఞానం వాళ్ళకు ఉండదు. వాడు ఏంటంటే ఆవేశంలో పొట్టలో పొడుస్తాడు ఇట్లా. ఇక్కడ పొడిస్తే అంత తొందరగా డెత్ జరగదండి. హార్ట్లో కానీ, కిడ్నీలో కానీ, లివర్లో కానీ, ఇట్లాంటి వైటల్ పార్ట్స్లో ఎక్కడన్నా తగిలితే చిన్న దెబ్బకు కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సరే, అంబర్పేట కేసులో అంటే కేవలం 6 గంటలు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం వల్ల కూడా కేసు అక్టివ్ వచ్చింది. దాంట్లో అదే కాకుండా విట్నెస్లకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి.